హాయ్ అండి. ఇవాళ నేను మీకు రాగి పిట్టి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. క్విక్ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. 90s జనరేషన్లో మన పెద్దవాళ్ళు బియ్యం పిండి పెసరపప్పు కాంబినేషన్తో పిట్టు అనేది ప్రిపేర్ చేసేవాళ్ళు. మరి ఈ విధంగా రాగి పిండితో కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా 2 కప్స్ వరకు రాగి పిండి తీసుకొని అందులోకి చిటికెడంత సాల్ట్, వాటర్ వేసేసుకొని హోల్డింగ్ షేప్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలోకి వాటర్ వేసేసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని అందులోకి క్లాత్ పెట్టేసుకొని క్లాత్లోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని వేసేసుకొని క్లాత్ మొత్తం నీట్గా ఫోల్డ్ చేసేసుకొని స్టీమ్ అనేది బయటికి పోకుండా 15 to 20 మినిట్స్ వరకు మనం స్టీమ్ కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒకవేళ మీకు బాగా కుక్ అయినట్లు అనిపించకపోతే ఎక్స్ట్రా 10 మినిట్స్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. 20 మినిట్స్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే చాక్తో టెస్ట్ చేసుకొని మనకి ఇంకా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు స్టిక్కీగా లేకుండా ఉంటుంది. తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు, యాలకులు వేసేసుకొని పౌడర్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని 1 కప్పు బెల్లం, తురిమిన కొబ్బరి, యాలకుల పౌడర్ వేసేసుకొని తగ్గించిన నెయ్యి కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. మంచి ఐరన్, కాల్షియం ఫుడ్ అండి ఇది. ఫాలో ఫర్ మోర్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్.